ఇటు దక్షిణ భారతదేశంలోనే బాహాటంగా గెలవి, అలాగే రేపు పొద్దున్న రాబోయే రోజుల్ని దగాపడుతున్న రైతులకు కానీ నిరుద్యోగంతో ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి కూడా ఆయన ఇవాళ మాకు అన్నీ తాను ఒక్కడిగా చేస్తున్న నీచ నికృష్ట కార్యక్రమాలకు దూరంగా ఈరోజు వెల్కమ్ 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 మై ఫ్రెండ్స్ జన సైనికులకు పెట్టి రాజమహేంద్రవరం వీధుల్లో కథం తొక్కుతూ ఈ వేదిక వద్దకు విచ్చేసినటువంటి సోదర జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ కూడా ఒకసారి అందరూ కూడా లేడీస్కి ఉన్న ఛాన్స్. నమస్తే అండి. వై శ్రీనన్న గారి అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందుకుంటాయి. ఈసారి అన్నయ్య లేకపోవడం అసలు హ్యాపీ న్యూ ఇయర్లో అనిపించట్లేదు. నిజంగా అన్నయ్య ఉంటే ఇంకా హ్యాపీ ఇయర్ డబుల్ హ్యాపీనెస్తో ఉండేది. అసలు ఈరోజు అన్నయ్య లేకపోవడం వల్ల అసలు చాలా లోటుగా అనిపిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మా అన్నయ్య ఈరోజు ఇక్కడ లేకుండా మేము బర్త్డే చేసుకోవడం చాలా బాధగా ఉంది. అన్నయ్య, మీరు ఇక మీదట ఉండే బర్త్డేలు ఇంకా బాగా చేసుకొని మా అందరి మధ్యలో చేసుకోవాలని భగవంతుని కోరుకుంటూ, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ శివేశ్వరుని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. సార్ హ్యాపీ బర్త్డే సార్. దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ కానీ ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో సనాతన ధర్మం కూడా నిరాదరణకు గురైనప్పుడు తన యొక్క పార్టీ స్వప్రయోజనాలని ఎన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక ధర్మానికి ఈ రోజున చెడు వాటిల్లింది దానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక సాహసోపేతమైన ఒక స్టాండ్ తీసుకొని హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో తన ఒక దిక్సూచిగా మారి వారు ఈ రాష్ట్రానికి వారు ఇచ్చిన ఒక సందేశం ఏదైతే ఉందో ఆ సందేశానికి కట్టుబడి భవిష్యత్తులో జనసేన పార్టీ నుండి రాబోతున్న ఒక కొత్త విభాగం సనాతన ధర్మాన్ని ఉద్దేశించి నారసింహ వారాహి గతంలో పార్టీ పెట్టిన మొదట్లో 2014లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు జనసేన సేవాదళని ఒకటి ఏర్పాటు చేసి కేవలం సొసైటీలో వారు సేవే లక్ష్యంగా రోజున కేడర్లు అందరినీ కూడా పనిచేయించడం జరిగింది. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. అన్నిటికంటే మనందరికీ నచ్చిన పండుగ ఈరోజు మన ప్రియతమ అన్నయ్య శ్రీ వై శ్రీనన్నయ్య గారి జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ వై శ్రీనన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా అందరూ ఒకసారి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్నయ్య చూడగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆయన చక్కటి చిరునవ్వు. అందరినీ కూడా ఎంతో ఆప్యాయతగా నవ్వుతూ పలకరిస్తారు. అన్నయ్యతో పాటు దశాబ్ద కాలం పాటు ప్రయాణించి నేను ఇప్పుడు వరకు చూసాను. ఆయన మొహంలో ఎప్పుడు కోపం కానీ, ఒక అసూయ కానీ, ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఒకే ఒక్క ఎమోషన్ ఎప్పుడు కూడా కనిపించేది. ఒక నిర్మలమైన మనస్సు, స్వచ్ఛమైన చిరునవ్వు, మంచితనానికి మారిపోయారు, మంచితనానికే బ్రాండ్ అసలు మా వై శ్రీనన్నయ్య గారు. ఈరోజు ఇంతమంది ఎక్కడికి గ్యాదర్ అయ్యారంటే అన్నయ్య లేకపోయినా సరే ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి అన్నయ్య వేడుకలకు ఎంతమంది హాజరయ్యారంటే అక్కడే అర్థమవుతుంది అన్నయ్యకి అభిమానులు ఎంతమంది ఉన్నారో. రాజమండ్రి నగరంలోని ఒక పవన్ కళ్యాణ్ గారి తర్వాత క్రేజ్ ఉన్నది వై శ్రీనన్నయ్య గారికి మాత్రమే. పాలిటిక్స్లో అసలు వై శ్రీనన్నయ్య గారి అంతా ప్రతి ఒక్కరిని చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించే ఒక్క వై శ్రీనన్నయ్య గారికి ఇంతమంది అభిమానులు ఉండడం ఈరోజు మాకు చాలా అదృష్టం.